సాధారణ రైతుగా జీవితాన్ని ఆరంభించి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎదిగిన అన్నబత్తుని సత్యనారాయణ భౌతికంగా దూరమై 3 దశాబ్దాలు పైబడినా ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నారు. ఆయన వర్ధంతి రోజు శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సహా పలు రంగాల ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. మాజీ మంత్రి అన్నబత్తుని సత్యనారాయణ 33వ వర్ధంతిని గురువారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఆవరణలోని ఆయన నిలువెత్తు చిత్రపటం ఎదుట జరిగిన వర్ధంతి కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచే జనం రాక మొదలైంది. కొద్దిసేపటికే సువిశాలమైన కాలేజీ ప్రాంగణం అన్నబత్తుని సత్యనారాయణ అభిమానులతో నిండిపోయింది. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు, కార్యకర్తలు, న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులు, సామాన్యులతో సహా అందరూ అక్కడకు చేరుకున్నారు. అన్నబత్తుని సత్యనారాయణ కుమారుడు మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్, ఆయన తనయుడు అన్నబత్తుని సత్యనారాయణ చౌదరులను ఆత్మీయంగా పలకరించారు. స్వర్గీయ అన్నబత్తుని సత్యనారాయణ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రైసు మిల్లర్గా, కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఏఎస్ఎన్ కాలేజీ వ్యవస్థాపకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా స్వర్గీయ అన్నబత్తుని సత్యనారాయణ చేసిన సేవలను మన్ననం చేసుకున్నారు. ఆయన కన్నుమూసి 3 దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయని చాటుకున్నారు.
అదేవిధంగా మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొని అన్నాబత్తుని సత్యనారాయణకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి ప్రాంత అభివృద్ధికి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ ఎంతగానో కృషి చేశారని వారు కొనియాడారు. విద్యాప్రదాత అయిన తండ్రి సత్యనారాయణ స్థాపించిన విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను అభినందించారు. అన్నాబత్తుని సత్యనారాయణ గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అన్నాబత్తుని సత్యనారాయణ గారి గురించి ఈ తరం వారికి తెలియదు, కానీ మేము చదువుకునే రోజుల్లో నుంచి వారి గురించి మాకు పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తులం. వారు ప్రారంభంలో ఒక కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత మున్సిపల్ చైర్మన్ అయ్యారు. తరువాత శాసనసభ్యులుగా గెలిచారు. తరువాత మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం స్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారికి సన్నిహితంగా మెలిగినటువంటి ఒక సీనియర్ నాయకులు. వారు చనిపోయి 33 సంవత్సరాలు అవుతుంది. చాలా విలువలు కలిగిన పాతకాలపు నాయకులు ఆయన. చాలా విలువలు కలిగి తెనాలి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నాబత్తుని సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తులు మరి ఈరోజు చాలా అరుదుగా ఉన్నారనే చెప్పాలి. ఆయన వారసుడిగా ఆయన కుమారుడైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి వారి ఆశయాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మా మిత్రులు అన్నాబత్తుని శివకుమార్ గారు. ఆయన లేని లోటుని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన కుమారుడు. వారు ఎప్పుడు రైతు బాగుండాలా, రైతు సంక్షేమం బాగుండాలా, పంటలు బాగా పండాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, అదే వారి కోరిక. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. అలాంటి నాయకుడు మరి ఈ ప్రాంతంలో ఉద్భవించటం, ప్రాంత రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకోవటం, తన వారసుని మరలా రాజకీయాలకు అర్పించటం, దాంతోపాటు ఆయన కుమారుడు కాలేజీస్ పెట్టి ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం మరి వ్యవసాయదారులకు అండగా ఉండే పరిస్థితిని ఈరోజు కల్పించినటువంటి మహనీయుడు సత్యనారాయణ గారు. ఆ కోణంలోనే ఈరోజు వారి ఆలోచనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎవరితో ఉంటే బాగుంటుంది, ఏ రాజకీయ నాయకుడితో నడవాలా, రైతు సంక్షేమాన్ని ఎవరు కోరుతా ఉన్నారు, ప్రజా యొక్క ఆమోదం ఎవరికి ఉంది అని ఆలోచించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్నటువంటి శివకుమార్ గారు సత్యనారాయణ గారి యొక్క ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి ఆపదొచ్చినా పార్టీలకు అతీతంగా నేనున్నానని చెప్పే సత్యనారాయణ గారి కుమారుడు వెంట ప్రజలు నడుస్తున్న తీరు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమితంగా ఈరోజు శివకుమార్ గారిని ఇష్టపడతా ఉంటారు. మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ ప్రస్తావనని ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరి హృదయాల్లో చెరగనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు. ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ప్రజలకి సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, పరిష్కరించాలనే తాపత్రయం కలిగినటువంటి వ్యక్తిగా మేము చదువుకునే రోజుల్లో, ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు కానీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు మేము ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మేము చదువుకునే విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి మేము వింటా ఉన్నాం, చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే మహానుభావుడు సత్యనారాయణ గారి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి శివకుమార్ గారు కూడా తండ్రికి మించిన తనయుడుగా తన తండ్రి పేరు ప్రతిష్టలు మరింత ఇనుముడిపై చేసే విధంగా ఆయన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాడు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఆయన కూడా ఆయన తండ్రి ఏ విధమైన రాష్ట్రానికి ఏ విధంగా సేవలు అందించాడో
అదే రీతిలో శివకుమార్ గారు కూడా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం. తప్పనిసరిగా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో